గతంలో ఒరేస్తే ఉరే అనే దాన్ని మరిపించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేయటమే కాకుండా సన్నవడ్లు వేసిన రైతన్నలకి బోనస్ గా ఏవైతే 7 సన్నవడ్ల రకాలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ వేసవి కాలంలోనే మేము దాన్ని వైడ్ పబ్లిసిటీ చేయటమే కాకుండా విత్తనాలు కూడా వ్యవసాయ శాఖ నుంచి వాటిని సప్లై చేశాం. దానికి సంబంధించిన ఆ 7 వంగడాలకు సంబంధించి రకాలకు సంబంధించిన రకాలని ఏవైతే రాష్ట్ర ప్రభుత్వ పక్షాన విత్తనాలు సప్లై చేసినా కానీ లేదా ప్రైవేటు సెక్టార్లో సేమ్ విత్తనాలని వేసిన వాళ్ళు వ్యవసాయ శాఖ దగ్గర రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటున్నారో ఆ క్రాప్ వేసిన వాళ్ళు వారికి సంబంధించిన ధాన్యాన్ని కొనే విధంగా మద్దతు ధరతో పాటు బోనస్ గా ఆ 7 రకాలు ఎక్కడైతే వేశారో వారికి బోనస్ క్వింటాల్ 500 ఇచ్చటం కోసం కూడా రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకొని ఈ వేసిన వాళ్ళని ప్రభుత్వ పక్షాన సప్లై చేసిన విత్తనాలు కానీ అదే రకంగా ప్రైవేట్ సెక్టార్ లో ఎక్కడైనా వారు ప్రొక్యూర్ చేసుకుని వేసినా వారు రిజిస్ట్రేషన్ చేయాలన్నది రాష్ట్ర కేబినెట్ లో డిస్కస్ చేసి దాన్ని కూడా ఫైనల్ చేయటం జరిగింది. అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా పోయిన యాసంగిలో 81.16 LMT మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రొక్యూర్ చేయటం జరిగింది రైతుల దగ్గర నుంచి. దీంట్లో కేంద్ర ప్రభుత్వం 63.62 లక్షల మెట్రిక్ టన్నుల్ని కేంద్ర ప్రభుత్వం సేకరించడం జరిగింది. మిగిలిన 17.54 లాక్స్ ధాన్యం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న 17.54 లాక్స్ మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ వేలం ద్వారా పారదర్శకంగా ఏదైతే ఎంఎస్పీ రేటు 2389 రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం కొందో దాన్ని బేసిక్ రేటుగా పెట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఈ వేలం ద్వారా ఆక్షన్ వేయాలని కేబినెట్ ఆమోదించడం జరిగింది. అదే రకంగా రాష్ట్రంలోని ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలు వీటిని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. గతంలో ఇది టెక్నికల్ ఎడ్యుకేషన్ లో ఉండేది. ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ లో ఉన్న ఈ ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నికల్ ని ఈనాడు మళ్ళీ వీటిని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి షిఫ్ట్ చేసే విధంగా ఈ రోజు సమావేశంలో రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 86 ఇచ్చాం. 113 కాను 86 ఇచ్చాం. ఈ రోజు ఆదిలాబాద్, నిర్మల్, ముతోల్, బోధ్, సిర్పూర్, గజ్వేల్, దుబ్బాక